ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. పద వెళ్దాం. శ్రావ్య, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నా. జ్యోతి గారు, నా మూలంగా మీ మీద పడిన మచ్చ మీరు నాపై వేసిన నింద చెరిపేయడానికే వచ్చాను. నా మీద పడిన మచ్చ మాటలతో చెరిగిపోదు. మీ మీద నేను వేసిన నింద కాదు, నిజం. జ్యోతి గారు, మీరు నాకు అవకాశం ఇస్తే అది నిజం కాదు నింద అని నిరూపిస్తాను. ఎన్నిసార్లు మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని ప్రతిసారి నా జీవితంతో ఆడుకుంటున్నావు. జ్యోతి గారు, నేనేదో మనసులో పెట్టుకుని మిమ్మల్ని నా స్వార్థానికి ఉపయోగించుకుంటానన్న అభిప్రాయం మీ మనసులో బలంగా ముద్రపడిపోయింది. అనుకోకుండా నా వైపు నుంచి జరిగిన కొన్ని సంఘటనలు, ఆ సమయానికి నేను మాట్లాడిన మాటలు మీ అభిప్రాయమే కరెక్ట్ అనిపించేలా ఉన్నాయి. కానీ అదంతా అబద్ధం అండి. మీరే నిజం, మీ మాటే నిజం. చూసిన నా కళ్ళు అబద్ధం, అన్నీ విన్నా నా చెవులు అబద్ధం. అంతేనా మీరు చెప్పేది? మీరు అబద్ధం కాదు, నేను అబద్ధం కాదు. అసలు అక్కడ ఏం జరిగిందో, దాన్ని ప్లాన్ చేసింది ఎవరో, దాని వెనక కారణం ఏంటో అదే నిజం. అదే తెలుసుకునే పనిలో ఉన్నాను. 2 రోజులు ఆగండి, మీకు కూడా తెలిసేలా చేస్తాను. అనవసరంగా నువ్వు నాకేదో చెప్పాలని టైం వేస్ట్ చేసుకుంటున్నావు తప్ప నువ్వెంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా నేను నమ్మను. నేను కన్విన్స్ అవ్వను. అంత కాని పని నేనేం చేశానండి? అసలు నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వనంత తప్పు నేనేం చేశాను? నీకు తెలీదా? నిజంగా నేనేమైనా చేసుంటే నాకు తెలిసేదండి. ఇప్పటిదాకా మీ విషయంలో నేనేది చేసినా జెన్యూన్గానే చేశాను. నా టైం బాగోలేక నేను చేసిన ప్రతిదీ మీరు అపార్థం చేసుకునేలా చేసింది. ఓ, నిజంగా మీరు జెన్యూన్ అయితే మీరే డైరెక్ట్గా నాకు పాఠాలు చెప్పొచ్చు కదా. ముసలి మాస్టారి గెటప్ వేసుకొచ్చి మా ఇంట్లో ఉండి నన్ను ఏమార్చి పాఠాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? దానికి మీరు చెప్పిన కారణం ఈ శ్రావ్య. నేనది నమ్మేలోపే ఇదే శ్రావ్యతో బస్తీ మన సొంతం చేసుకోవటానికి జ్యోతిని దగ్గర చేసుకుంటున్నానని చెప్పి నీ మీద నాకున్న నమ్మకాన్ని చెడగొట్టావు. అదే నిజం. నువ్వు ఆగు శ్రావ్య. పోనీ మీరు చెప్పింది తప్పు అని ఈవిడ గారి ముందు ఒప్పుకున్నారా అంటే ఆ ధైర్యం కూడా చేయలేకపోయారు. ఇంకెలా మిమ్మల్ని నమ్మేది? శ్రావ్య, అది వదిలేండి, అన్ని మర్చిపోదాం. శ్రావ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి పెరుగు కావాలని మీరెందుకు ఆర్డర్ చేశారు? నేను వస్తానా రానా అని 1కి 4 సార్లు ఫోన్ ఎందుకు చేశారు? కేవలం
కేవలం నన్ను అక్కడికి రప్పించాలన్న స్వార్థంతో. అందులో ఎలాంటి స్వార్థం లేదండి. అందులో ఎలాంటి స్వార్థం లేకపోతే నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజే నలుగురిలో నా పరువు ఎందుకు తీసావు? ఏంటి రాజీవ్ ఇది? దీన్ని లవ్ చేస్తున్నానని చెప్పావా? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు బాగు. నేనేం మాట్లాడకపోయేసరికి అసలు టైం కూడా తీసుకోకుండా వెంటనే నన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీ అయి మ్యారేజ్ కి ఏర్పాట్లు చేస్తానన్నావు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడా? ముందు తనని చెప్పనివ్వు శ్రావ్య, మధ్యలో అడ్డుపడకు. దానికి నేను రియాక్ట్ కాకపోయేసరికి ఎలాగైనా నన్ను దక్కించుకొని తీరుతాను అన్నావు. నేను ఆ మాట అన్నది మిమ్మల్ని ఒప్పించి మీ మనసు గెలుచుకొని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో. దొంగ దొరికేసరికి ఎన్ని మాటలైనా చెప్తావు. పంతంతో నన్ను గెలవాలి అనుకున్నావు తప్ప నా మీద నీకు ప్రేమే లేదు. నేనంటే ఇష్టం అస్సలు లేదు. ఆ రూమ్ లో తెలివిగా నన్ను లాక్ చేసి నైట్ అంతా నువ్వు నాతో ఉండి జనాలతో గొడవ చేయించి నా మెడలో తాళి కట్టి నీ పట్టుదల నెగ్గించుకోవాలనుకున్నావు. మీ డబ్బున్న వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనుకున్నావు కదా దొరబాబు? కాదు కాదు రాజీవ్, నువ్వు లవ్ అన్నప్పుడే డౌట్ వచ్చింది. దక్కించుకొని తీరుతాను అన్నప్పుడు నేను జాగ్రత్త పడాల్సిందే. కానీ నువ్వు మంచివాడివని నా మనసు ఎప్పుడో చెప్పిన మాట విని నీతో మంచిగా ప్రవర్తించాను. అది నేను చేసిన తప్పు. అది కాదు జ్యోతి గారు. వద్దు.